మరో వేడుకైన బంగారానిదే మొదటి స్థానం, ఆ తర్వాత స్థానం వెండిదే. ఎంత కోటీశ్వరులైనా పెళ్లిలో కాలికి వెండి మెట్టలు పెడతారు, కానీ బంగారానివి పెట్టరు. ఇలా మన సంప్రదాయాల్లో వెండికి ప్రత్యేక స్థానం ఉంది. రెండు మూడేళ్ల కిందట వెండి 70,000 రూపాయల మార్క్ని దాటి పరుగులు పెట్టింది. దాంతో 1,00,000 రూపాయలకు చేరుకుంటుందనే వదంతులతో చాలా మంది భారీగా కొనుగోలు చేశారు. 1,00,000కు చేరువ కాకుండా 60,000 స్థాయిలో వెండి ఉండడంతో ధరలు అందుబాటులో లేవని చాలా మంది సిల్వర్ ప్రియులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు 40,000 రూపాయల స్థాయికి వెండి ధరలు దిగిరావడంతో ఇటు జ్యువెలరీ షోరూమ్ యజమానులు, అటు కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సిల్వర్ రేట్ ఎట్లా ఉన్నాయంటే ముందు 75-80 దాకా పోయింది, ఇప్పుడు నియర్లీ 40 రూపీస్ అయింది. ఇది మంచి రేట్ ఉన్నాయి. ఇప్పుడు పర్చేసింగ్ చేయాలంటే మంచి రేట్ ఉన్నాయి. ఇంకా 37-38 కావచ్చు, లేకపోతే 40 రూపీస్ ఇస్ ద గుడ్ రేట్ ఫర్ పర్చేసింగ్ సిల్వర్. ముందు అంటే 80, 60, 70, 80 తానా పోయింది. 80 దాకా పోతే ఇది జనరల్ పబ్లిక్ తానా పర్చేజ్ చేయాలంటే అయితే లేదు. ఇప్పుడు 40 ఇస్ ద బెస్ట్ రేట్ ఫర్ పర్చేసింగ్. ముందు రేట్ ఎక్కువ ఉంటే సేల్స్ తక్కువనే, ఇప్పుడు 40 రూపీస్ 45 to 40 మధ్యలో వచ్చింది. ఇప్పుడు సేల్స్ ఎప్పుడు మంచిగా ఉన్నాయి. వెండి ధరలు రోజు రోజుకి గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లోనూ ఆనందం కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లికి కావలసిన వెండి సామాన్ తీసుకోవడానికి ఇదే అనువైన సమయంగా భావిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకి కూడా ముందస్తుగా కొనుగోళ్లు చేస్తున్నారు. నేను సిల్వర్ ఐటమ్ కొందామని వచ్చాను. మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, దానికోసం కొందామని వచ్చాను. సిల్వర్ ఐటమ్ ఇప్పుడు కొంచెం చీప్ అయిపోయింది కదా, అప్పుడేమో 70,000 75,000 వచ్చింది, ఇప్పుడు 40,000 వచ్చింది. కాబట్టి ఇప్పుడే కొని పెట్టేసుకుందామని వచ్చానండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని, రేట్ కూడా చీపే ఉంది కాబట్టి తీసేసుకుంటున్నానండి నేను. బహుమతులు ఇవ్వడానికి కూడా చాలా మంది వెండిని ప్రిఫర్ చేస్తున్నారు. రిచ్ లుక్ తో పాటు బంగారం తర్వాతి స్థానం కావడంతో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు దగ్గర వారికి వెండి బహుమతులు ఇవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారు. మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, 2-3,000లో ఏదైనా ఐటమ్ తీసుకుందామంటే సిల్వర్ ఐటమ్ ఇందాక వచ్చేది కాదు, చిన్న ఐటమ్ కూడా. ఇప్పుడు రేట్ తగ్గడం వల్ల ఐటమ్స్ మంచిగా గ్లాసెస్ వస్తున్నాయి, ప్లేట్స్, చిన్న ప్లేట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, తక్కువలో వచ్చేస్తున్నాయి రేట్ తగ్గడం వల్ల. ఇంతకుముందు 65-70,000 ఉండడం ఆలోచించాల్సి వస్తుంది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది కాబట్టి చీప్గా అనిపిస్తుంది. ఐటమ్ తీసేసుకున్నాము. వేరే ఐటమ్స్ కంటే సిల్వర్ రిచ్గా ఉంటుంది కాబట్టి సిల్వర్ ఐటమ్ తీసుకోవడానికి వచ్చింది. 3 ఏళ్లలో సగానికి పైగా తగ్గిన వెండి గత 2 నెలలుగా మరింత దిగువకు పడిపోయింది. కేంద్రంలో స్ట్రాంగ్ గవర్నమెంట్ రావడంతో బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా క్షీణిస్తూ వస్తున్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు. మన మోదీ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్, దానిలో చాలా మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దే విల్ లూజ్ ఇంపోర్ట్ డ్యూటీ, దే సమ్ రెస్ట్రిక్షన్ వాళ్ళు తీస్తారా ఇంపోర్ట్ డ్యూటీలో, కొద్ది బెనిఫిట్ పుషప్ చేస్తారా జ్యువెలరీ బిజినెస్కి. ఎందుకంటే పాతకాలం నుంచి మన బంగారం వెండి బిజినెస్ ఒక ఇండియాలో సాలిడ్ ఉన్నాయి. వాళ్ళ క్రెడిట్ పవర్ గురించి ఎప్పుడైనా మనకి కావాలంటే మనం క్యాష్ చేయవచ్చు, మా వస్తువులు ఎప్పుడైనా అమ్మేసి మనం క్యాష్ చేసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. త్వరలో వెండి ధరలు మరింత తగ్గవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 41,000 రూపాయలు అయితే ధరలు మరింత తగ్గుముఖం పట్టి 36,000 రూపాయల స్థాయికి చేరుతాయని అంచనా వేస్తున్నారు.